ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తం. పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాల వీక్షణతో పులకించిన భక్తజనం. వేగవంతంగా తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు. నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం. మత్స్యావతారంలో కోనేటి రాయస్వామి అభయ ప్రదానం. కీలపట్ల టీటీడీ ఆలయంలో ఘనంగా సర్వభూపాల వాహన సేవ. కుసుమ శోభితంగా దేవేరి సమేత లక్ష్మీ నృసింహుని అనుగ్రహం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవంగా లక్ష పుష్పార్చన. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించిన పరిణయ ఘట్టాల వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా వైశాఖ శుద్ధ ఏకాదశికి ముగిసే విధంగా ఎంతో అద్భుతంగా అపురూపంగా నిర్వహించిన విశేష వేడుక శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాల్లో చివరి రోజైన సోమవారం సాయంత్రం పట్టు పీతాంబరాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకారభూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై కొలువు తీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య
అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. తర్వాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగగా సాగాయి. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో పద్మావతి పరిణయోత్సవాలు కనుల పండుగగా పరిసమాప్తమయ్యాయి. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులను ఆదేశించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ పాలసీ ప్రకారం నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలను భక్తులకు విక్రయించాలని ఆదేశించారు. హోటళ్లలో సంప్రదాయ ఆహారం మాత్రమే విక్రయించాలని, హోటల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాలన్నారు. హోటళ్లలో పారిశుధ్యానికి పెద్దపీట వేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం భక్తులకు అందుబాటు ధరలో ఆహారాన్ని విక్రయించాలని తెలిపారు. తర్వాత కాటేజీ డోనర్ స్కీమ్ ద్వారా తిరుమలలో విశ్రాంతి గృహాలు నిర్మిస్తున్న దాతలతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి మే 15 లోపు విశ్రాంతి గృహాలను టీటీడీకి అప్పగించాలని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న ప్రతి విశ్రాంతి గృహంలో జనరేటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ శరత్, డిప్యూటీఓలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సోమన్నారాయణ, డిఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైన మత్స్యావతారంలో శ్రీ కోనేటి రాయస్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కీలపట్ల కోనేటి రాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయం సంధ్య వేళలో స్వామివారికి ఊంజలి సేవ, అనంతరం సర్వభూపాల వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారిని సర్వాభరణాలు, గజ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వేంచేపు చేయగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊంజల సేవ మనోహరంగా సాగింది. అనంతరం కోనేటి రాయస్వామివారికి సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శ్రీ కోనేటి రాయస్వామివారికి మత్స్యావతారం వేదనారాయణుడిగా అలంకరణ చేసి చక్కగా తీర్చిదిద్దిన సర్వభూపాల వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ సర్వభూపాల వాహన సేవ కనుల పండుగగా సాగింది. మత్స్యావతారంలో శ్రీ కోనేటి రాయిని దర్శనం చేసుకుని భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కుమార్తె శ్రీమతి ఆముక్త, కుమారుడు అవనీష్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చెరో 10 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఎంతో విశిష్టమైన ఈ ఆలయంలో శ్రీ మధురకవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో చిత్రై మాసంలో చిత్తా నక్షత్రం రోజున శ్రీ మధురకవి శ్రీ అనంతాళ్వార్లు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధురకవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతుడిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు నమ్మాళ్వార్ యొక్క తిరువాయుమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వేంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, శాతముర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో 1,00,000 పుష్పార్చన వైభవంగా జరిగింది. వైశాఖ మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని, అమ్మవార్లను వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వర్ణశోభిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కుసుమ శోభితంగా అనుగ్రహిస్తున్న లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసలితున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని, భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని
भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे। ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అలంకార శతకం, గరుడ, మూలమంత్ర హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సాయంత్రం నిత్య హవనములు, శ్రీ లక్ష్మీ నృసింహ మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. కలశారాధన, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకాలు జరిపి గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి స్వామి అమ్మవార్లకు మంగళహారతులు సమర్పించారు. మార్కాపురం జిల్లా కంబం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన కల్పవృక్ష వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో సింహ వాహన సేవ జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సింహ వాహనంపై ఆశీనులను చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి సింహ వాహన సేవను కమనీయంగా నిర్వహించారు. ఓరుగల్లు వాసుల ఇల్లవేల్పు దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భోగేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. కాకతీయుల కాలం నాటి ఈ పురాతన దేవాలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని పలువురు భక్తులు శివలింగానికి పవిత్ర జలాలు, పంచామృతాలతో సామూహికంగా అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. అదేవిధంగా వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత తులసిమాలలను అలంకరించి పవిత్ర జలాలతో స్వామివారికి స్నాపనాభిషేకం జరిపి హారతులు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ముందుగా శ్రీ విశ్వక్సేనుల వారిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ఈశాన్య భాగంలో వేంచేపు చేశారు. అక్కడ సంప్రదాయబద్ధంగా పుట్టమన్నను సేకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పుట్టమన్నను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేశారు. ఆపై యాగశాలలో పుట్టమన్నను నవధాన్యాల నుంచి మేధిని పూజ, మృత్సంగ్రహణం జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు చేయించి అమ్మవారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. తర్వాత అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు దీపాలతో అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం బంగారుపేటలో కొలువైన శ్రీ గంగా భవాని అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలో పరిమళ భరిత ద్రవ్యాలను నింపిన 108 కలశాలను స్థాపన చేసి పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. చివరగా ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक
నంద్యాల పట్టణం నూనెపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అర్చకులు బంగారు చీరతో శోభాయమానంగా అలంకరించారు. నూనెపల్లి వాసవి మాత భక్త మండలి ఆధ్వర్యంలో సువాసినులు అర్చకుల సూచనలను పాటిస్తూ అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ కుంకుమార్చనను కన్నుల పండుగగా జరుపుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకల్లాడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ముందుగా భామిని గ్రామానికి చెందిన మహిళలు పవిత్ర జలాలతో నింపిన కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం వేడుకగా ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తి దర్శనం చేసుకుని కలశాలను అందజేయగా అర్చకులు ఆ పవిత్ర ద్రవ్యాలతో ఆంజనేయసుతుని ఉత్సవమూర్తికి కమనీయంగా అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై లోక కళ్యాణార్థం మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని పావన కృష్ణా తీరంలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను అర్చకులు పుష్పమాలలు పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అమ్మవారికి ఫలాలు మధుర పదార్థాలను నైవేద్యంగా అందజేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి మూలమూర్తికి పసుపు, కుంకుమ, పుష్పాలు, మధుర పదార్థాలను సారెగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం బిక్కనూరు మండల కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కలశాలను తలపై పెట్టుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.